భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రాంచీ వేదికగా 4వ టెస్టులో ఇంగ్లాండ్ పతనం దిశగా కొనసాగుతుంది. టీమిండియా బౌలర్ల దాటికి 24 ఓవర్లలోనే 112 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బెన్ డెకెట్, ఓలిపోప్, జాక్ రాలే వికెట్లను వరుసబెట్టి కూల్చాడు. ఇక ఆ తర్వాత అశ్విన్, జడేజా మరో 2 వికెట్లను తీసి ఇంగ్లాండ్ ను భారీ దెబ్బ కొట్టారు. లంచ్ విరామ సమయానికే దారుణమైన ఆటను కొనసాగిస్తుంది ఇంగ్లాండ్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆరంభం పర్వాలేదనిపించింది. 47 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. అక్కడి నుంచి వరుసగా 57 పరుగుల్లోపే 3 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో జో రూట్ తో కలిసి జానీ బెయిర్స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే క్రమంలో 109 పరుగుల వద్ద 4వ వికెట్ ని ఇంగ్లాండ్ కోల్పోవాల్సి వచ్చింది. బాగా ఆడే క్రమంలో జానీ బెయిర్స్టో తన వ్యక్తిగత 38 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అయితే కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ రూపంలో మరో వికెట్ ను కోల్పోయింది ఇంగ్లాండ్. జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో మొత్తంగా 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లాండ్ టీం.